ఈ రోజు మన బడ్జెట్ లో 2025 లో 30,000 లోపు టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తాను. గేమింగ్, కెమెరా, బ్యాటరీ ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ కోసం చూస్తున్నారా? ఈ వీడియోలో అన్ని కవర్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనైతే ఈ టాప్ 5 మొబైల్స్ లో ఏ మొబైల్ తీసుకుంటాను, ఎందుకు తీసుకుంటాను అనేది కూడా లాస్ట్ లో మాట్లాడతాను. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో X7 Pro. ఈ ఫోన్ గేమింగ్ లవర్స్ కి పర్ఫెక్ట్ ఫోన్ అన్నమాట. ఎందుకంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ సూపర్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో స్మూత్ విజువల్స్ గ్యారంటీగా ఉంటాయి. అండ్ కెమెరా విషయానికి వస్తే మనకి 50 మెగాపిక్సెల్స్ మెయిన్ కెమెరాతో క్లియర్ ఫొటోస్, ఎస్పెషల్లీ డే లైట్, అండ్ 6550 mAh బ్యాటరీ వస్తుంది. సో మీకు ఇంకా వీటి డీటెయిల్స్ కావాలనుకుంటే కింద నా ప్రోడక్ట్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక్కడ క్లియర్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఓఎస్ వచ్చేసేటప్పటికి Android 15 వస్తుంది. ప్రోడక్ట్ డైమెన్షన్స్, బ్యాటరీ, 90W చార్జర్ కూడా వస్తుంది మనకి. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ అనమాట. మీకు ఫుల్ ఛార్జింగ్ కావాలనుకుంటే మోస్ట్లీ 30 minutes లో అయిపోతుంది. ప్రైస్ అరౌండ్ వచ్చేసరికి ఇది 24,948 ఉంది. బట్ మీరు ఏదైనా డీల్స్ లో కానీ లేకపోతే ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మీకు ఇంకా ప్రైస్ అనేది తగ్గుతుంది. అండ్ అలానే ఇక్కడ కింద మీకు ఆఫర్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా బ్యాంక్ ఆఫర్స్ ఏదైనా క్లిక్ చేస్తే మీకు ఇంకా తక్కువ కాస్ట్ అయితే పడుతుంది అనమాట. సో వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సెకండ్ మొబైల్ వచ్చేసరికి OnePlus Nord 4. ఈ ఫోన్ ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 7+ Generation 3 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ గేమింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ లో ల్యాగ్ అయితే ఉండదు ఈ ఫోన్ వాడే వాళ్ళకి. ఇక్కడ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.74 ఇంచ్ AMOLED డిస్ప్లే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి అనమాట. 50 మెగాపిక్సెల్స్ సోనీ కెమెరాతో అండ్ లో లైట్ ఫొటోస్ కూడా స్టన్నింగ్ గా వస్తాయి అనమాట ఈ మొబైల్లో. అండ్ బ్యాటరీ వచ్చేసరికి మనకి 5500 mAh బ్యాటరీ విత్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. సో 30 minutes లో ఆల్మోస్ట్ ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి అరౌండ్ 29,998, అంటే ₹2 తక్కువ 30,000 అయితే చూపిస్తుంది ప్రెసెంట్. బట్ మీరు ఎప్పుడైతే ఆఫర్స్ లో తీసుకుంటారో ఇంకా తక్కువ పడుతుంది. ఆర్ బ్యాంక్ ఆఫర్ ఇది ఏదైనా అప్లై చేసినా సరే మీకు ఇంకా కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. థర్డ్ మొబైల్ వచ్చేసరికి Realme 14 Pro Plus. ఈ ఫోన్ కెమెరా అండ్ డిజైన్ లవర్స్ కి పర్ఫెక్ట్ అనమాట. దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఫోన్ కెమెరా అండ్ డిజైన్ లవర్స్ కి పర్ఫెక్ట్ ఉంటుంది. 6.7 ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ తో ప్రీమియం ఫీల్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్స్ మెయిన్ కెమెరా విత్ 3x పెరిస్కోప్ OIS కెమెరా వస్తుంది. అంటే పోర్ట్రేట్ షాట్స్ కూడా సూపర్ క్లారిటీ ఉంటాయి అనమాట. ఇంకా దీని ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Generation 3 వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ, 80W సూపర్ వర్క్ చార్జ్ వస్తుంది. దీని ప్రైస్ అరౌండ్ 29,859 ఉంది. ఎవరైతే స్టైలిష్ డిజైన్ అండ్ కెమెరా కోసం చూస్తుంటే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఫోర్త్ మొబైల్ వచ్చేసరికి Motorola Edge 60 Pro. ఫోర్త్ ఫోన్ వచ్చేసరికి మనకి Motorola Edge 60 Pro అనమాట. క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తుంటే ఈ ఫోన్ పర్ఫెక్ట్ ఎవరికైనా సరే. అండ్ దీని ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ అల్ట్రా స్మూత్ ప్రాసెసర్ అయితే వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. సో మీకు కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్స్ విత్ OIS తో షేక్ ఫ్రీ వీడియోస్ వస్తాయి. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి 6000 mAh 90W టర్బో పవర్ ఛార్జింగ్ వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ 15W వస్తుంది. సో ఇలాంటి సెగ్మెంట్ లో రేర్ ఉంటాయి అనమాట ఫోన్స్. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి అరౌండ్ ఆల్మోస్ట్ 30,000 ఉంది. బట్ ఏదైనా ఆఫర్స్ లో కానీ లేకపోతే బ్యాంక్ ఆఫర్స్ అప్లై చేసినా మీకు ఇంకా తగ్గచ్చు అనమాట. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ మొబైల్ వచ్చేసరికి iQOO Neo 10R. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ iQOO Neo 10R. ఈ ఫోన్ బడ్జెట్ గేమర్స్ కి సూపర్ ఆప్షన్. మనకి దీని ప్రాసెసర్ వచ్చేసరికి 8350 తో వస్తుంది. అండ్ హై ఎండ్ గేమర్స్ లైక్ BGMI లో ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే వస్తుంది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే మనకి 50 మెగాపిక్సెల్స్ కెమెరా విత్ డే లైట్ పెర్ఫార్మెన్స్. అండ్ ఛార్జింగ్ వచ్చేసరికి 6400 mAh బ్యాటరీ వస్తుంది విత్ 80W ఫ్లాష్ ఛార్జింగ్. అండ్ బిగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి అరౌండ్ 28,998. అంటే ఎవరైతే బడ్జెట్ లో పవర్ ప్యాకెట్ ఫోన్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ 5 మొబైల్స్ లో నేను ఒక ఫోన్ సెలెక్ట్ చేయాలంటే నా చాయిస్ వచ్చేసరికి OnePlus Nord 4. ఎందుకు అంటే ఈ ఫోన్ పర్ఫెక్ట్ ఫర్ ఆల్ రౌండర్, స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ ఆర్ క్యాజువల్ గేమర్స్. ఈ ఫోన్ కిడ్స్ కి ఫిట్ అవుతుంది అనమాట. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో
BGMI లాంటి గేమ్స్ ప్లే చేసినా సరే, అసైన్మెంట్స్ కోసం ఆర్ మల్టీ టాస్కింగ్ చేసిన ల్యాగ్ ఉండదు. సూపర్ స్మూత్ 50 MP సోనీ IMX సోనీ కెమెరాతో మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. లో లైట్ లో కూడా క్లియర్ ఫొటోస్ వస్తాయి. 5500 mAh బ్యాటరీ విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మార్నింగ్ మీరు కాలేజ్ ఆర్ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు 30 minutes లో ఛార్జ్ అయిపోతుంది. ఆక్సిజన్ ఓఎస్ క్లియర్ ఉంటుంది అండ్ బ్లోట్వేర్ ఫ్రీ. సో లాంగ్ టర్మ్ ఫోన్ యూస్ చేయాలి అంటే పర్ఫెక్ట్ ఫోన్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే బడ్జెట్ లో ఉన్న బెస్ట్ ప్రీమియం ఫోన్ అని చెప్పుకోవచ్చు. మీరు కెమెరా ఆర్ పర్ఫార్మెన్స్ ఆర్ బ్యాటరీ లైక్ ఆల్ రౌండర్ ఏం చూసినా సరే OnePlus Nord 4 అనేది మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయండి. నా టాపిక్ అయితే ఈ OnePlus Nord 4 30,000 లోపు ది బెస్ట్ మొబైల్. సో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఇంకా ఇటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ మీరు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అనేది కూడా కమెంట్స్ లో చెప్పండి. సో దట్ నెక్స్ట్ వీడియోస్ నేను అటువంటివి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరైతే ఇందులో ఏ మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారో కూడా చెప్పండి. అండ్ ఎవరైతే మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరితో ఈ వీడియో మీరు తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.